బైబిల్ తెరచి ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయము, ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయము 29వ వచన భాగం ఒకరు చదువుతుండగా మీరు ఈ మాటలు శ్రద్ధగా మీరు ఆలకించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందుమనియు అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. చివరి మాట నాతో కలిసి మీరందరూ కూడా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. చిన్న ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలయ్యా. ఏర్పాటు చేయబడిన ఈ సభ ప్రారంభించినది మొదలుకొని ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగుంచారు. మేమందరం నీ మాటల కొరకు మీ తట్టు తిరిగి కనిపెట్టుకొని ఆశతో ఎదురు చూస్తుండగా నీ పక్షంగా నిలబడి నన్ను సంపూర్ణంగా మీ సెలవు చోట్ను మరుగు చేయండి. మీ మెల్లని స్వరముతో మీ సన్నిధిలో చేరిన ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. మీ వాకులో ఉన్న జీవం వింటున్న వారిలో ప్రవహించునుగాక. మీ వాకులో ఉన్న శక్తి ఒక్కొక్కరిని తాకునుగాక. మీ వాకులో ఉన్న ప్రభావము ఈ ప్రాంగణం అంతా కూడా ఆవరించునుగాక. కృప చూపండి. మీ ఆత్మకార్యాన్ని జరిగించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి ఈ వచ్చిన భాగములో చివరి మాట నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. ఈ రాత్రి మిమ్మల్ని ఒక మాట అడగాలని ఆశపడుతున్నాను. దేవుని ద్వారా ఎంతమంది ఆశీర్వదించబడాలని ఆశపడుతూ ఉన్నారు? దేవుని ద్వారా నేను ఆశీర్వదించబడాలి, దేవుని ద్వారా నా కుటుంబం ఆశీర్వదించబడాలి, దేవుని ద్వారా నా పిల్లలు ఆశీర్వదించబడాలి, దేవుని ద్వారా నా సాంపత్యం ఆశీర్వదించబడాలి అన్నవారు చేతులెత్తి ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి ఈ సభలో చేరిన ప్రతి ఒక్కరిని నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక. ఎవరిని గూర్చి ఈ మాట చెప్పబడతా ఉందంటే ఇస్సాకును గూర్చి ఈ మాట చెప్పబడతా ఉంది. ఎవరు ఈ మాట పలుకుతున్నారంటే గెరారు ప్రాంత ప్రజలు. వీరు ఇస్సాకుకు సంబంధించినటువంటి వారు కాదండి. ఇస్సాకు బంధువులు కాదు, ఇస్సాకుకు సంబంధించినటువంటి స్నేహితులు కాదు, ఇస్సాకుకు సంబంధించినటువంటి శ్రేయోభిలాషులు కాదు, ఇస్సాకు స్వజనులో నుండి వచ్చేటువంటి వారు కాదు. ఓ రకంగా చెప్పాలి అంటే ఇస్సాకుకు వీరు ఎలా ఉన్నారంటే శత్రువులై ఉన్నారు. ఈ అధ్యాయంలో కొన్ని వచ్చిన భాగాల్లో మీరు గమనిస్తే వీరు ఇస్సాకును చూచి అసూయపడినటువంటి వారు, ఇస్సాకును చూచి అసూయపడినటువంటి వారు, ఇస్సాకుతో జగడం పెట్టుకున్నటువంటి వారు, ఇస్సాకుతో కలహాన్ని పెట్టుకున్నటువంటి వారు, ఇంకా చెప్పాలంటే ఇస్సాకు మీద పగబెట్టుకున్నటువంటి వారు, ఇస్సాకు మీద పగపెట్టుకున్నటువంటి వారు.
నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎవరైతే మనల్ని చూసి అసూయపడతారో, ఎవరైతే మనతో కావాలని జగడాన్ని పెట్టుకుంటారో, ఎవరైతే మన మీదకి కలహానికి రేగుతారో, ఎవరైతే మన మీద మనస్సులో అదొక విధమైనటువంటి ఈర్ష్యతో కూడిన పగ పెట్టుకుంటారో, వారి నోటే మన గురించి దేవుడు గొప్పగా పలికిస్తాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. నిశ్చయముగా పలికిస్తాడండి. వీరందరూ పోగై ఒక రోజున ఇసాకు దగ్గరకు వచ్చి ఇసాకుతో నిబంధన చేసుకుంటున్నారు. ఏమంటున్నారంటే, మా వలన నీకు మేలే కాని కీడు జరగలేదా? ఇసాకు త్రవ్విన బావులన్నీ వీళ్ళు ఏం చేశారు? ప్రతి బావి దగ్గర గొడవ పెట్టుకున్నారు, జగడం పెట్టుకున్నారు, కలహం పెట్టుకున్నారు, పగ పెట్టుకున్నారు, గొడవలు పెట్టుకున్నారు. ఇస్సాకును అనచాలని, ఇస్సాకును ఏదో చేయాలని వారి తెలివిని, వారి జ్ఞానాన్ని, వారి బలాన్ని అన్నీ వారి దగ్గర ఉన్నవన్నీ ప్రదర్శించారు. కానీ ప్రయోజనం వర్కౌట్ అవ్వాల. ఇప్పుడు కాళ్ళబేరానికి వస్తున్నారు. ఇప్పుడు కాళ్ళబేరానికి వచ్చి, అయ్యా నీకు మేలే చేశాం కానీ మేము కీడైతే చేయలేదు, ఇదిగో నీకు మాకు మధ్యన ఒక నిబంధన, నీ ద్వారా మాకు ఏ విధమైనటువంటి కీడు నష్టము జరగకూడదు, కాబట్టి మనం ప్రమాణం చేసుకుందామని ఇస్సాకు దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతూ వారు పలికిన మాట ఏంటో తెలుసా? నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడు. ఈ మాట నేను మీకు మరలా నొక్కి చెప్తున్నానండి. ఆ మాటలో ఉన్న ఆంతర్యాన్ని మీరు అర్థం చేసుకోండి. వారు గ్రహించారు. ఇస్సాకుకు విరోధంగా ఉన్నటువంటి శత్రువులు గ్రహించారు. నువ్వు యెహోవా వలన ఆశీర్వదించబడినటువంటి వాడువు అంటే, నీ కష్టార్జితాన్ని బట్టి నువ్వు పొందిన ఆశీర్వాదం కాదు నీ మీద ఉన్నది. నీ బలాన్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి వచ్చినటువంటి ఆశీర్వాదము కాదది. యెహోవా ఆశీర్వాదం అది నీ మీద ఉన్నది. అది మేము గ్రహించాం. కాబట్టి నీతో పోట్లాడి మేము గెలవలేకపోయాం, నీతో జగడమాడి మేము గెలవలేకపోయాం, నీ మీద అసూయపడి మేము గెలవలేకపోయాం, నీతో కలహాన్ని పెట్టుకొని మేము గెలవలేకపోయాం. అదొక విధమైన ద్వేషాన్ని, పగను పెంచుకొని నీ మీదకి లేచి నిన్ను గెలవలేకపోయాం. చివరికి మాకు అర్థమైంది ఏంటంటే, నీ మీద ఉన్న ఆశీర్వాదం అది యెహోవా వలన కలిగినది. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పగలరా? ఆశీర్వాదం అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఇళ్ళు, వాకిలు, పొలం, స్థలాలు, వెండి బంగారాలు, అధికారం, ఇవి అనుకుంటారండి. ఇవి కాదు. ఆశీర్వాదం అంటే ఒక మాట చెప్పి నేను కొంచెం ముందుకు వెళతాను. ఒక రాత్రంతా యాకోబు దేవుని పాదాల దగ్గర పోరాడి ప్రార్థన చేసుకున్నాడంట. దేని కొరకు? ఆశీర్వాదం కొరకు. ఒకే ఒక మాట, ఏంటది? నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదించు. సందకాడ మొదలుకొని తెల్లవారుజాము వరకు దేవుడు అన్నాడు, తెల్లవారుతుంది నీవు నన్ను పోనీ అన్నాడు. అంటే సందకాడ మొదలుపెట్టి తెల్లవారు వరకు ఒకే అంశం, ఒకే ప్రార్థన. ఏంటది? నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను. ఆ ప్రార్థన చేసేటప్పుడు యాకోబుకి ఏం తక్కువయ్యింది? అప్పటికే 2 భార్యలు ఉన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు? 13 పిల్లలు ఉన్నారు. పనివారు, పశు సంపద బోలెడంతుంది. ఇదంతా కాదన్నట్టుగా మరలా దేవుని పాదాల దగ్గరకు వచ్చి అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించు. యాకోబు వాళ్ళ అన్నగారిని ఎదుర్కొంటూ వాళ్ళ అన్నగారికి ఒక చిన్న కానుక పంపిస్తూ ఉన్నాడు. మీరు ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయము
13-14 వచనాలు మీరు చదివితే అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో, బాగా గమనించండి, తాను సంపాదించిన దానిలో, మొత్తం కాదు, దానిలో తన అన్నయ్యన ఏశావు కొరకు ఒక కానుక. ఏంటి ఆ కానుక? 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలు 40 ఆవులను, 10 ఆంబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని వాళ్ళ అన్నగారికి పంపిస్తున్నాడు. ఒక కానుక. ఏంటి చెప్పండి ఇది? వామ్మో, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదంతా ఎక్కడో మోసం చేసి దోచుకొని వచ్చింది కాదు. ఆ వచ్చిన భాగంలో అక్కడ మనం చూస్తున్నాం, తాను సంపాదించిన దానిలో ఒక కానుక తన అన్న కొరకు సిద్ధపరిచాడు. మరి ఆయన దగ్గర ఎంత ఉందో మీరు ఆలోచించండి. ఇవన్నీ పక్కన పెట్టి ఏమంటున్నాడు దేవుని దగ్గరకు వచ్చి? నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదించు. అప్పుడు దేవుడు అడిగాడు, కుదరదులే కానీ నేను వెళ్ళాలి, పక్కకు జరగంటే కుదరదని యాకోబు కూడా మొండి పట్టు పడితే, దేవుడంట యాకోబును తొడగూడు మీద కొడితే యాకోబు తొడగూడు వసిలింది. గాయమైన, దెబ్బ తగిలిన, నొప్పితో ఉన్న దేవుణ్ణి వదిలిపెట్టకుండా తను అడుగుతుంది ఏంటంటే, నీవు నన్ను ఆశీర్వదించు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదించాలంటే నీ పేరేంటో చెప్పు అన్నాడు. ఇదే యాకోబు ఒకప్పుడు వాళ్ళ తండ్రి, వాళ్ళ నాయన ఇస్సాకు అడిగితే ఏమన్నాడు? ఏశావు అన్నాడు. ఇప్పుడు దేవుని దగ్గర ఏమంటున్నాడంటే, నా పేరు యాకోబు, నా పేరు యాకోబు. నిజం ఒప్పుకున్నాడు దేవుని దగ్గర, సత్యాన్ని పలికాడు. ఎప్పుడైతే నిజం ఒప్పుకున్నాడో దేవుడు అన్నాడు, ఇక మీదట నువ్వు యాకోబు అనబడవు, ఇక మీదట నీవు ఇశ్రాయేలు. నీ పేరును మారుస్తున్నాను, నీ బ్రతుకును మారుస్తున్నాను, నీ పరిస్థితులను మారుస్తున్నాను. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం నిజం పలకగలిగితే, సత్యాన్ని ఒప్పుకోగలిగితే, మన స్థితిని దేవుని పాదాల దగ్గర పెట్టగలిగితే, కన్నీరు విడవగలిగితే, మన పేరే కాదు, మన బ్రతుకు, మన స్థితిగతులను మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడే యేసయ్య. నీ కన్నీటిని తుడవగలిగిన వాడు ఆయన. నీ బ్రతుకులో ఉన్న చీకటిలో నీతి సూర్యుడిగా ఆయన ఉదయించగలిగిన వాడు ఆయన. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాం ఇంట ఉన్నటువంటి పనివాడు, అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకు పెండ్లి భార్యను తీసుకొని రావటానికి అబ్రహాము స్వజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పనివాడిని గూర్చి లాబాను ఒక మాట పలుకుతాడు, యెహోవా చేత ఆశీర్వదించబడినటువంటి వాడా లోపలికి రా, బయట. ఈ మాట మీరు నోట్ చేయండి. దేవుని ద్వారా ఆశీర్వదించబడినటువంటి వారు బయట వారు కాదు, వారు లోనవారు. బయట వారు ఎవరు మరి? స్నేహితుడా? పెండ్లి వస్త్రం ఏది? సమాధానం లేదు. అప్పుడు ఆ పెండ్లి యజమానుడు ఏమన్నాడంటే, వీన్ని కాళ్ళు చేతులు కట్టి వెలుపట్టి చీకటిలోనికి వీన్ని నెట్టివేయండి. కొంచెం జాగ్రత్తగా మీరు మనస్సును పెట్టండి. ఎవరైతే దేవుని ద్వారా ఆస్వాదించబడతారో వారు వెలుపటి వారు కాదు, వారికి లోపలికి ఆహ్వానం ఉంది. ఏ లోపలికి? మహిమలోనికి, నిత్య జీవములోనికి, నిత్యత్వంలోనికి, మోక్షములోనికి, పరలోకములోనికి వారికి ఆహ్వానం పలకబడుతూ ఉంది. మీరు గమనించండి, మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మీరు 34వ వచన భాగాన్ని మీరు గమనించగలిగితే,
అక్కడ ఈ పిలుపుని మనం చూస్తాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడి వైపునున్నటువంటి వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యమును మీరు స్వతంత్రించుకొనండి. ఎవరికి పిలుపు? ఎవరైతే తండ్రి అయిన దేవుని ద్వారా ఆశీర్వదించబడినటువంటి స్థితిలోనికి, ఆ గుంపులోనికి, ఆ ప్రజలలోనికి ఎవరైతే చేర్చబడతారో వారికి పిలుపు. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యమును మీరు స్వతంత్రించుకొనండి. ఏ రాజ్యం అది? ఆకలి తప్పులు లేని రాజ్యం. ఏ రాజ్యం చెప్పండి? ఈ భూమి మీద మనం ఏ దేశంలో ఉన్నా ఖచ్చితంగా మనకు ఆకలి అవుతుంది. అగ్రరాజ్యంగా పిలువబడుతున్నటువంటి అమెరికా దేశంలో ఉన్నా కూడా అక్కడ కూడా ఏమవుతుంది చెప్పండి? ఆకలి అవుతుంది. ఇంచుమించుగా మన భారతదేశానికంటే కూడా టెక్నాలజీ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ యూకే, లండన్ దాదాపుగా ఒక 60-70 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయింది. అంత అభివృద్ధి పొందినటువంటి ఆ దేశంలోనికి మనం వెళ్ళి చూసినా కూడా అక్కడ కూడా ప్రజలకు ఏమవుతుంది చెప్పండి? ఆకలి అవుతుంది. ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యం ఒక రాజ్యం ఉంది, అదే పరలోక రాజ్యం. ఆ రాజ్యంలోనికి ఆహ్వానం ఎవరికంటే ఆశీర్వదించబడినటువంటి వారికి. ఎవరి ద్వారా మనం ఆస్వాదించబడాలి? తండ్రి అయిన దేవుని ద్వారా ఆశీర్వదించబడినటువంటి గుంపులోనికి మనం చేర్చబడాలి. యాకోబు గొర్రెల కోసం, మేకల కోసం, ఒంటెల కోసం, ఆంబోతుల కోసం, కుక్కల కోళ్ళ కోసం, ఇళ్ళు వాకిళ్ళ కోసం ఒక రాత్రంతా దేవుని పాదాల దగ్గర పోరాడలా. ఇవి ఎలాగైనా నేను సంపాదించుకోగలను. నేను సంపాదించుకోలేనిది, నా స్వశక్తితో నేను సంపాదించుకోలేనిది, నా కష్టంతో నేను సంపాదించుకోలేనిది, నేను ప్రయాసపడి నేను సంపాదించుకోలేనిది ఒకటి ఉంది. ఏంటది? దేవుని రాజ్యం. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ దేవుని రాజ్యంలో నేను ప్రవేశించాలంటే, దానిని నేను స్వతంత్రించుకోవాలంటే, అది దేవుని ఆశీర్వాదము ద్వారా తప్ప నాకు నేనుగా ఎంత పాటుపడిన ప్రయోజనం అని గ్రహించిన వాడై ఒక రాత్రంతా కూడా యాకోబు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నన్ను ఆశీర్వదించు, అయ్యా నన్ను ఆశీర్వదించు, అయ్యా నన్ను ఆశీర్వదించు. దేవుని ద్వారా మనమందరము కూడా ఆశీర్వదించబడినటువంటి గుంపులోనికి చేర్చబడి, ఆశీర్వదించబడినటువంటి ప్రజలముగా దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలని, ఆకలి తప్పులు లేని ఆ దేవుని రాజ్యంలో మనం చేరాలని దైవజనురాలు, దేవుని సేవకులు ఎంతో ప్రయాసకొచ్చి సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ దేవుని రాజ్యంలో ఆకలి తప్పులే కాదు, రోగాలు కూడా లేవంట, శాపము లేదంట, కన్నీళ్లు లేవంట, రోదన లేదు, ఇంకా చెప్పాలంటే మరణమే లేదంట. అక్కడ చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనపరుద్దాం. మరణము లేని రాజ్యం అది. యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు దేవునితో కూడా ఉండే రాజ్యము. దేవుని ముఖ దర్శనాన్ని చేసే రాజ్యం అది. శరాబులు, కెరబులు, దేవుని దూతలు కోట్లాదిగా దేవుణ్ణి ఆరాధిస్తుండగా, తేజోవాసులైనటువంటి పరిశుద్ధులు దేవుని ఘనపరుస్తుండగా, వారితో కూడా కలిసి దేవుణ్ణి ఆరాధించే స్థలం అది. ఆ పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే
మనము ఈ భూమి మీద దేవుని ద్వారా ఆశీర్వదించబడినటువంటి గుంపులోనికి మనము చేర్చబడాలి. అదే పిలుపు, నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యమును మీరు స్వతంత్రించుకొనండి. ఇప్పుడు ఇస్సాకును గూర్చి ఇస్సాకు చెప్పుకోవటం లేదు. ఎవరు చెప్తున్నారు చెప్పండి? గెరారు ప్రాంత ప్రజలు చెప్తున్నారు, ఫిలిస్తీన్లు చెప్తున్నారు, నీవు యెహోవా వలన ఆశీర్వాదము నొందిన వాడవు, దేవుని ద్వారా నీవు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తివయ్యా. ఎలా ఇస్సాకు దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడు, మనం కూడా దేవుని ద్వారా ఆశీర్వదించబడినటువంటి ప్రజలమై దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి అనేటువంటి విషయాలు ఒక 2-3 నా ముందున్నటువంటి సమయపాల్లో మీ దృష్టిలోనికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు బైబిల్ తెరవండి. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయము 2వ వచన భాగాన్ని మనం ఆలోచన చేద్దాం, చదువుదాం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవని ఇస్సాకును గూర్చి, ఇస్సాకు మీద అసూయపడిన వారు, జగడమాడిన వారు, కలహాలు పెట్టుకున్నటువంటి వారు, పగబెట్టుకున్నటువంటి వారు ఇస్సాకు దగ్గరకు వచ్చి మాట పలుకుతూ ఉన్నారు. యెహోవా చేత ఇస్సాకు ఎలా ఆశీర్వదించబడ్డాడు, మనం కూడా ఎలా ఆశీర్వదించబడాలి అనే కోణంలో మనం ఆలోచన చేస్తే 26వ అధ్యాయం 2వ వచన భాగంలో యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఎవరికి ప్రత్యక్షమయ్యారంట? ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. ఇస్సాకుకి కాదు, ఈ సభ ద్వారా దేవుడు ఈ రాత్రి మనందరికీ ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. ఎలా? తన వాక్కు రూపంలో, తన వాక్కు ప్రత్యక్షత ద్వారా ఆయన మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆయన తన ప్రజలను దర్శించే దేవుడు, తన ప్రజలకు ప్రత్యక్షమయ్యే దేవుడు, తన ప్రజలతో మాట్లాడే దేవుడు. ఆయన తన ప్రజలకు దూరంగా ఉండేవాడు కాదు. ఆయన తన ప్రజలకు ఆయన దగ్గరగా సమీపముగా ఉండే దేవుడు. ఆయన ఇస్సాకుకు ప్రత్యక్షమయ్యాడంట. మీరు ఆశపడితే దేవుడు తన ప్రత్యక్షతను మీకు కూడా ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆశ కలిగినటువంటి ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడండి. మన పితరులు పూర్వీకులను మనం ఆలోచన చేస్తే దేవుడు తన ప్రత్యక్షతను వారికి కనపరిచాడు. ఆయన వారికే కాదు, ఈనాటి కాలంలో మనకు కూడా ఆయన తన ప్రత్యక్షతను కనపరిచే దేవుడు. ప్రత్యక్షమై ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు ఐగుప్తులోనికి వెళ్ళక, నేను చెప్పే ఈ స్థలంలో నువ్వు పరవాసివయి నివసించుము. ఈ వచ్చిన భాగంలో నుండి ఒక్క మాట నేను మీ దృష్టిలో తీసుకొని వస్తున్నాను. దేవుడు ఇస్సాకుతో చెప్పినటువంటి మాట పర్టిక్యులర్గా, సూటిగా, తేటగా ఇస్సాకుతో దేవుడు చెప్తున్నాడు, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక. ఎక్కడికి వెళ్ళకూడదంట? ఐగుప్తులోనికి నీవు వెళ్ళకూడదు. నేను చెప్పినట్లుగా ఈ దేశంలో పరవాసివై ఇక్కడే ఉండు. అప్పటికి ఆ ప్రాంతం అంతా కరువుతో ఉందండి. ఎలా ఉంది చెప్పండి? కరువుతో ఉంది. దేవుడు చెప్పాడని కరువులో ఎవరైనా ఉంటారా? 100కి ఎవరో ఒకళ్ళారా తగులుతారు. కరువు అయినా, ఖడ్గం అయినా, బాధ అయినా, ఇబ్బంది అయినా, శ్రమ అయినా దేవుడు చెప్పాడు కాబట్టి మనకి తప్పదురా నాయన అని. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుని ఏర్పాట్లో దైవజనరాలు రూపిణమ్మ గారు
చాలా సంవత్సరాల క్రిందట మరి ఈ ప్రాంతానికి దేవుని ఏర్పాటులో దేవుడు వెళ్ళమనగా దేవుని మాట చేత పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చింది. ఆమె వచ్చిన తొలి దినాలలో ఇంత సహకారము, ఇంత సపోర్టు, ఇటువంటి పరిస్థితులు, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయా అంటే లేవండి. ఒక్కతే బైబిల్ పట్టుకొని ఈ ప్రాంతంలో తిరిగి మరి దేవుని మాటలు చెప్తున్నప్పుడు అంగీకరించిన వారు మరి ఎంతమంది ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నిరాకరించిన వారు, నిందించిన వారు, దూషించిన వారు, కాదన్నవారు, నెట్టివేసిన వారు చాలామంది ఉండుంటారు. మాకు చెప్పమాక దేవుని గురించి అని. ఒకప్పుడు ఆ తల్లిగారు కూడా అలా అనుకున్నదే. దేవుడు ఆమెను దర్శించిన తర్వాత, దేవుని ప్రేమను రుచి ఎరిగిన తర్వాత ఇక దేవునికి దూరంగా ఆమె బ్రతకలేకపోయింది. సో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కృంగిపోకుండా, నీరసిల్లిపోకుండా, వెను తిరగకుండా ఈ ప్రాంత ప్రజల కొరకు నిలబడి ప్రభు పాదాల చెంత ప్రార్థిస్తూ కన్నీరు విడుస్తూ ప్రయాసపడగా దేవుడు ఈ రోజున ఈ పరిచర్యను ఇంతగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవని, ఎవరు నా మాట వినటం లేదని, ఎవరు దేవుని దగ్గరికి రావటం లేదని ఒకవేళ వెనుతిరుగుంటే ఈరోజు ఇంత పరిచర్య చూడగలిగేదా చెప్పండి. ఆ తర్వాత కాలంలో దేవుని ఏర్పాటులో మరి ఈ ప్రాంతంలో మరి ఇక్కడ ఈ పరిచర్యలో దేవరాజ్ కుమార్ గారిని దేవుడు నడిపించారు. తల్లిగారి యొక్క ఆహ్వానం మేరకు ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వారంలో 2 రోజులు 3 రోజులు వచ్చేవాడు ఇక్కడికి బైక్ వేసుకొని, తన భార్య బిడ్డలను తీసుకొని, చిన్నపిల్లలు. అప్పుడు తనకున్న ఆర్థిక పరిస్థితులు నాకు తెలుసు. వారానికి 2-3 రోజులు రావటం వెళ్ళటం అంటే దానికి ఖర్చు, ప్రయాస, ఇవన్నీ కూడా నేను గమనిస్తున్నటువంటి వాడిని. ఆ ఇబ్బందులను బట్టి ఇంక కుదరదులే అని ఒకవేళ అనుకొని ఉంటే ఈ రోజున ఈ పరిచర్య చూడగలిగేవాడా? నేను ఎందుకు ఈ మాటలకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీవు ఉన్న స్థలం, పరిస్థితులు ఒకవేళ నీకు ప్రతికూలంగా, ఇబ్బందిగా, కరువుగా ఉండొచ్చు. కానీ దేవుని మాటకు నువ్వు విధేయత చూపి దేవుడు ఉండమన్న చోట, చేయమన్న చోట నువ్వు నిలబడి పని చేస్తే నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు, నా దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. బలులు అర్పించుట కంటే కూడా మాట వినటము శ్రేష్టం. ఇస్సాకు దేవుని మాటకు ఇంక మారు మాట చెప్పలా. కరువైనా పర్వాలేదు, ఇబ్బందులైనా పర్వాలేదు, ప్రతికూల పరిస్థితులైనా పర్వాలేదు, ఇక్కడ అసూయ పరులైనా పర్వాలేదు, జగడమాడేవారైనా పర్వాలేదు, కలహాలు పెట్టుకునేవారైనా పర్వాలేదు, పగ ద్వేషాన్ని కలిగిన ప్రజలైనా పర్వాలేదు, దేవుడు ఉండమన్నాడు కాబట్టి ఇక్కడే ఉంటాను, దేవుడు ఇక్కడే పని చేయమన్నాడు కాబట్టి చేస్తాను అని ఇస్సాకు నిలబడ్డాడు. ఒక దినాన వారందరిని ఇస్సాకు కాళ్ళ దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వ్యతిరేకతలను కూడా దేవుడు, ప్రతికూలతలను కూడా దేవుడు అనుకూలమైనటువంటి పరిస్థితులుగా అయినా మార్చగలడు. దావీదు అదే అంటాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచావయ్యా. నువ్వు ఇక్కడ నివసించు అంటే ఇస్సాకు అక్కడ నివసించాడు. అక్కడ ఒక మాట ఏంటంటే, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక. ఎక్కడికి వెళ్ళకూడదంట? ఐగుప్తులోనికి నీవు వెళ్ళొద్దు. ఈ ఐగుప్తును గూర్చి చాలా మాటలు మనం చెప్పుకోవచ్చు, కానీ ఒక్క మాట చెప్తున్నాను ఈ రాత్రి. ఐగుప్తు అనగా దాసత్వము. ఏంటి చెప్పండి, కొంచెం అందరూ చెప్పండి. ఏంటి ఐగుప్తు అనగా? దాసత్వము. ఏంటి చెప్పండి? దాసత్వము. ఇశ్రాయేలు ప్రజలు ఇంచుమించుగా ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? ఐగుప్తీయులకు వీరు బానిస బ్రతుకును అక్కడ వారు బ్రతికారండి. దాసత్వంలో జీవించారు వారు. దేవుడు వారి బాధను చూశాడంట, వారి కష్టాన్ని
చూశాడంట. వారి మొరను దేవుడు విన్నాడంట. విని ఆ దాసత్వంలో నుండి వారిని విడిపించడానికి పరము నుండి దిగి వచ్చాడంట. మోషేతో అంటాడు, ఇదిగో ఇశ్రాయేలీలు పనులలో తమను బాధపెట్టు వారిని బట్టి వారు నాకు పెట్టిన మొర నా దగ్గరకు చేరింది. ఇదిగో వారిని విడిపించడానికి నేను వచ్చాను. రా, నేను నిన్ను ఫరో దగ్గర నిలబెడతాను మోషే అని దేవుడు మోషేని పిలిచి, మోషే ద్వారా ఫరో ఎదుట దేవుడు 10 అద్భుతాలను చేశాడు. ఐగుప్తు దేశానికి దేవుడు తీర్పు తీర్చాడు. తన బాహుబలముతో 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల యొక్క వేరులు అక్కడ ఐగుప్తులో పాతుకుపోయి ఉండగా పెకలించి వారిని అక్కడ నుండి లేవనెత్తి తన బాహుబలముతో ఆయన బయటికి తీసుకొని వచ్చాడండి. మామూలు విషయం అది కాదు. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. బయటికి దేవుడు దాసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను తన బాహుబలంతో బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత వారికి వాగ్దాన భూమిని దేవుడు ఇస్తానన్నాడు. వాగ్దాన భూమికి అయిన వారిని ప్రయాణమవ్వమన్నాడు. వాగ్దాన భూమికి ప్రయాణమవుతున్న ఇశ్రాయేలు ప్రజలు మరలా ఐగుప్తు వైపు చూడకూడదు, ఐగుప్తు వైపు తిరగకూడదు, ఐగుప్తుకు మరలా తిరిగి వారు వెళ్ళకూడదు. మనం నిజంగా దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి అంటే, ఏ దాసత్వంలో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు, ఏ పాపంలో నుండి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు బయటికి, ఏ చెడు వ్యసనాల్లో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వచ్చాడో, ఏ చెడ్డ కార్యాల నుంచి మనం బయటకు వచ్చామో, మరలా దానిలోనికి మనం తిరిగి వెళ్ళకూడదు. నీవు ఐగుప్తులోనికి వెళ్ళక, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడంట. దేని నుండి? పాపము నుండి. దేని నుండి చెప్పండి? పాప దాసత్వంలో నుండి ఆయన మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు, స్వతంత్రులుగా చేశాడు. మరలా ఆ దాసం అనే కాడి క్రిందకు మనం వెళ్ళకూడదు. వెళితే కొంతమంది మూర్ఖంగా మొండిగా మాట్లాడేవారు ఉన్నారు. ఆ మధ్య కాలంలో 16-17 సంవత్సరాలకే ఓ పిల్లడు మందుకు అలవాటయ్యాడు. బ్రాందీ, విస్కీ, బీరు దగ్గర స్టార్ట్ చేసి సరదాగా చివరికి దానికి బానిస అయిపోయాడు. ఇక అది లేకుండా ఇక మనోడికి రోజు గడవటంలా భయంకరమైన తాగుబోతుగా అయిపోయాడు. తల్లిదండ్రులు పెళ్లి చేస్తేనన్నా మారతాడని చెప్పి పెళ్లి చేశారు. పెద్దవాళ్ళు అంటారుగా, 100 అబద్ధాలు ఆడైనా మా అబ్బాయి మంచోడని మరి ఎన్ని అబద్ధాలు ఆడారో ఆ తాగుబోతుడికి పెళ్లి చేయడానికి. పాపం ఆ పిల్ల గొంతు కోసినట్టే చివరికి. మొత్తానికి పెళ్ళయింది. ఓ 4 రోజులు బాగున్నాడు, తర్వాత మరలా మామూలే. ఇంచుమించుకు ఒక 28, 29, 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి 2 పిల్లలు పుట్టారండి. 2 పిల్లలు పుట్టినా కూడా తన బ్రతుకు మారలా. తల్లి భార్య, తండ్రి లేడు, తల్లి భార్య ఆ పనికి ఈ పనికి వెళ్ళి కాయా కష్టం చేసి మనోడిని పోషించటం, పిల్లల్ని పోషించటం. ఇక వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లాగేసుకొని తాగేసి భయంకరంగా ఇంట్లో నెమ్మది లేకుండా తల్లిని తిట్టడం, భార్యని కొట్టడం, పిల్లల్ని చెదరించుకోవటం. ఆరోగ్యం పాడైపోయింది. మంచాన పడ్డాడు. హాస్పిటల్ తీసుకుని వెళితే డాక్టర్లు ఎక్స్రేలు, స్కాన్లు అవన్నీ తీసి లివర్లు పాడైపోయినాయి అయ్యా. డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నీవు కానీ ఆ మందు జోలు వెళ్లకుండా ఉంటే, ఆ మద్యము జోలు కానీ వెళ్లకుండా ఉంటే బ్రతుకుతావు, లేకపోతే చనిపోతావు.
ఇక దాని జోలు వెళ్ళొద్దు అని డాక్టర్ గారు పదే చెప్పి కొద్ది రోజులు హాస్పిటల్లో వైద్యం చేసి కాస్త మందులు రాసి ఇంటికి పంపించారు. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మనోడు ఎలా ఉండాలి? బుద్ధిగా కాదు కూడదని మళ్ళా దాని జోలు వెళ్ళాడు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? నష్టం ఎవరికి? వైన్ షాపోడికా? ఎవరికండి నష్టం? ఎవరికి? మరలా వెళ్ళాడు, డాక్టర్లు చెప్పిన మాట వినక మరలా వెళ్ళాడు, మళ్ళా దాన్ని తాగటం మొదలుపెట్టాడు. చివరికి ఆ లివర్ కిడ్నీలు పూర్తిగా పాడైపోయి ఒక దినాన్ని చనిపోవటం జరిగింది. డాక్టర్లు చెప్పిన మాట వినక మరలా అతడు ఆ మద్యం దగ్గరికి మరలా వెళితే ఎవరి జీవితం కోల్పోయారు? తన జీవితం తానే కోల్పోయాడు. ఇప్పుడు దేవుడు కూడా ఇస్సాకుతో చెప్తున్నటువంటి మాట అదే. ఆ సందర్భాన్ని మన ముందు పెట్టి దేవుడు మనతో కూడా చెప్తున్న మాట అదే. మీ కొరకు నేను సిలువలో నా ప్రాణాన్ని పెట్టాను, నా రక్తమంతా మీ కొరకు నేను చిందించాను, నీ వల్ల నేను గాయపరచబడ్డాను, అవమానాన్ని నిందను నేను భరించాను, నా ప్రాణమును బలిగా అర్పించాను, సమాధి చేయబడ్డాను, మీ కొరకు ప్రాణ త్యాగం చేసి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాను మీకు జీవాన్ని ఇవ్వడానికి. నా ప్రాణ త్యాగము ద్వారా ఇదిగో నేను పాపమనే దాసత్వంలో నుండి, శాపమనే దాసత్వంలో నుండి, చెడుతనమనే దాసత్వంలో నుండి నేను మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాను, నేను మిమ్మల్ని దర్శించి బయటికి తీసుకొని వచ్చాను. ఇక మీరు మరలా దానిలోనికి మీరు ఏమవ్వకూడదు? వెళ్ళకూడదు. ఐగుప్తులోనికి వెళ్ళక ఇదిగో నేను చెప్పిన చోట నీవు ఉండు. ఎక్కడ పెట్టాడు మనల్ని అందరిని చెప్పండి? పూటకూలవాని ఇంట్లో దేవుడు మనలను పెట్టాడు. ఎక్కడ పెట్టాడు పూటకూలవాని ఇల్లు అంటే? సంఘంలో దేవుడు ఒక కాపరిని దేవుడు మనకి నియమించి సంఘంలో పెట్టాడు. ఇక్కడ ఉండు, ఇక్కడ నిన్ను పరామర్శిస్తారు, ఇక్కడ నీ గాయాలు కడతారు, ఇక్కడ నిన్ను ఆదరిస్తారు, నిన్ను పరామర్శిస్తారు. మళ్ళా నేను వస్తాను, నేను వచ్చేటప్పటికి నిన్ను రెడీ చేస్తారు, సిద్ధపరుస్తారు, ఇక్కడ ఉండు. మనోడికి మరలా లాగితే ఏరుకో మీదకి ఇక చేయగలిగేదేవి లేదు. దేవుడు అంటున్నాడు, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక. అయితే నువ్వు ఏదైతే విడిచిపెట్టొచ్చావో కాదని దేవుని దగ్గరికి, దాని దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. దేవుడు చెప్పిన స్థలంలో నువ్వు నిలుచుండాలి. ఇస్సాకు ఈ అనుభవంలో ఉన్నాడండి. ఇస్సాకు ఈ అనుభవంలో ఉన్నాడు. మనం కూడా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడుగబడినటువంటి పంది మరలా తిరిగి బురదలోనికి వెళ్ళినట్లుగా, విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ పాపపు స్థితిలోనికి మనం తిరిగి వెళ్ళక దేవుని కొరకు దేవుడు నియమించిన స్థలములో మనము నిలిచుందుముగాక. అలా నిలవగలిగితే దేవుని ద్వారా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొంది దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఎవరైతే మన విరోధులు, శత్రువులు ఉంటారో వారు మన దగ్గరకు వచ్చి మనతో సమాధాన పడతారు. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇస్సాకు జీవితంలో నుండి ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయంలో మీరు చూడండి 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నటువంటి వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను, యెహోవా అతనిని ఆశీర్వదించెను. చాలు 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 చాలు. దేవుడు ఎక్కడైతే ఉండమన్నాడో అక్కడే ఉన్నాడు. అక్కడ ఉన్నవాడై ఇస్సాకు ఏం చేశాడంట? విత్తనం వేసాడంట. విత్తనం వేసిన తర్వాత యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఈ మాట మీరు నోట్ చేయండి. ఇందాక కూడా మనం 2వ వచనంలో చదివాం కదా,
నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసువై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ 12వ వచనంలో కూడా అదే ఉంది. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను, యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఇది 2వ మాట. ఎప్పుడు ఆశీర్వదించాడు? దేవుడు ఎక్కడ ఉండమన్నాడు అక్కడే ఉన్నాడు. వెళ్ళొద్దన్న చోటకి వెళ్ళలేదు. దేవుడు ఉండమన్న చోట ఉన్నాడు. ఉండి ఏం చేశాడు? అక్కడ విత్తనం వేశాడంట. ఇక్కడ విత్తనం వేసిన తర్వాత దేవుడు ఆశీర్వదించాడా? విత్తనం వేయకముందే ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడా? విత్తనము వేసిన తర్వాత యెహోవా అతనిని ఆశీర్వదించెను. దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా గమనించాలండి. చాలామంది ఏమంటారంటే, ముందు దేవుడు అద్భుతం చేయమనండి, ఆ తర్వాత మేము దేవుని దగ్గరికి. దేవుడు అద్భుతం చేయాలంటే మొదట మనం దేవుని దగ్గరికి రావాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అంటే అదొక తెలియని అమాయకపు స్థితి. కొందరు అలా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు మొదట అద్భుతం చేస్తేనండి, నా కుమారుని బాగు చేస్తే, నా కుమార్తెను బాగు చేస్తే, నా పరిస్థితులు దేవుడు మారిస్తే, నన్ను ముడితే, నన్ను స్వస్థపరిస్తే, ఆ తర్వాత నేను వస్తాను అనేవాళ్ళు కొంతమంది మనం చూస్తాం అక్కడక్కడ. సేవలు నాకు చాలామంది ఎదురయ్యారు. నేను ఒక చిన్న మాట అడగాలనుకుంటున్నాను. జ్వరం వచ్చింది అనుకోండి, మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, డాక్టర్ గారు మన దగ్గరికి వస్తారా? రైట్, అంతవరకు బాగానే ఉంది. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఎప్పుడు వెళ్తాం? జ్వరం వచ్చినప్పుడు, జ్వరంలో ఉన్నప్పుడు వెళ్తాం. జ్వరం తగ్గినాక వెళ్తామా? వెళ్ళం కదా. జ్వరం తగ్గినాక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారితో పనే ఉంది. ఇంకా చాలామంది ముందు అద్భుతం చేయండి, ముందు దేవుడు బాగు చేస్తే. కాదండి. ఇస్సాకు విత్తనము వేసిన తర్వాత దేవుడు అతనిని ఆశీర్వదించాడు. మొదట నువ్వు దేవుని దగ్గరకు వస్తే, దేవుని పాదాల దగ్గరకు వస్తే, దేవుని పాదాలు పట్టుకుంటే, ఆయన్ని వేడుకుంటే ఖచ్చితంగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. విత్తనము ఇస్సాకు వేశాడు. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తాను. ఎక్కడ వేయాలి విత్తనం? విత్తనం ఎక్కడ వేయాలి? మనుషులు నడిచే త్రోవలో వేస్తే ఫలిస్తుందా? మన్ను లోతుగా లేని చోట వేస్తే ఫలిస్తుందా? ముళ్ళ తొప్పలో గచ్చ పొదల్లో వేస్తే ఫలిస్తుందా? ఎక్కడేస్తే? మంచి నేలన విత్తనం పడితే అది 30, 60, 100 అంతలు. దేవుడు అన్నాడు, మీరు నాకు ఇచ్చి నన్ను శోధించిన ఎడల నేను మీ కొరకు ఆకాశపు వాకిండ్లను విప్పుతాను అన్నాడు. మొదట మనం ఏం చేయాలి? విత్తనంగా దేవుడు మనకిచ్చిన దానిలో నుండి కొంత దేవునికి మనం ఇవ్వాలి. మొదట మనం దేవునికి ఇవ్వగలిగితే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. విత్తనం విత్తే చోటు కూడా చాలా ప్రాముఖ్యమండి. ఎక్కడ పడితే అక్కడ విత్తకూడదు. ఇది కొంచెం దేవుని పిల్లలకి మీరు గ్రహించాలి. నీ చేతుల కష్టార్జితం, దేవుడు నీకు ఇచ్చినటువంటి ధనం ఏదైతే ఉందో అది విత్తే స్థలాన్ని కూడా నువ్వు అబ్జర్వేషన్ చేయాలి, గమనించాలి. చాలామంది ఎక్కడ పడితే అక్కడే, ఎవరు అడిగితే వాళ్ళకే, నథింగ్. అలా చేయటం ద్వారా నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతావు. త్రోవ పక్కన అది కూడా నేలే, మన్ను లోతుగా లేనటువంటి స్థలం కూడా అది కూడా నేలే, ముళ్ళ తొప్పలు గచ్చపోతులు అది నేలే. కానీ అక్కడ విత్తనం పడితే ఏమవుతుంది చెప్పండి? త్రోవ పక్కన పడితే పక్షులు ఎత్తుకు వెళ్ళిపోతాయి. రాతి నేలను పడితే అది మొక్క వస్తుంది, కానీ వేరు దానికి లోనికి వెళ్ళడానికి అవకాశం లేక ఏమైపోతుంది? సూర్యుడు ఉదయించినప్పుడు అది వాడిపోతుంది. ముళ్ళ తొప్పలో గచ్చపోతల్లో పడితే చెప్పండి, కొద్దిగా మొక్క వస్తుంది, కానీ ఐక్యక విచారాలు ఏం చేస్తాయి?
అణిచివేస్తాయి. అందరూ దేవుని సేవకులు అని అనుకుంటే మనం భ్రమే. త్రోవ పక్కన పడిన విత్తనాన్ని ఎవరు ఎత్తుకెళ్ళారు చెప్పండి? ఆకాశ పక్షులు ఎత్తుకెళ్ళినాయి అంట. ఆకాశ పక్షులు ఎత్తుకెళ్ళినాయి అంటండి. మరి మన్ను లోతుగా లేని ఆ రాతి నేలను పడితే కాస్త మొక్కొచ్చింది, కానీ కాస్త కష్టాలు రాగానే, శ్రమలు రాగానే అదేమైపోయింది? వాడిపోయింది. ఇక్కడ మీరు కొంచెం గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక 2 మాటలు చెప్పి ముందుకు వెళ్ళిపోతానండి. బాధపడమాకండి. ఆకాశ పక్షులు లాంటి సేవకులు ఉన్నారు కొంతమంది, అందరని చెప్పను, కొంతమంది. వాళ్ళకి మన విత్తనాలే కావాలి కానీ మన ఫలాలు వాళ్ళకి అవసరంలా. అంటే వాళ్ళ కడుపు నింపుకుంటారు అంతే. ఇప్పుడు పక్షులు విత్తనాలు తీసుకువెళ్ళిపోయినాయి అనుకోండి, ఇప్పుడు విత్తిన వాని కడుపు నిండుద్దా? తీసుకెళ్ళిన పక్షి కడుపు నిండుద్దా? అంతే. ఆ రకం కొంతమంది ఉన్నారు. మరొక రకం మన్ను లోతుగా లేని రాతి నేల. వీళ్ళు అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉంటారు, సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి విజిటింగ్ సేవకులు వీళ్ళు. వీళ్ళకి సంఘం ఉండదు, క్షమించండి. ఇది కొంచెం అర్థం చేసుకోగలిగితే కొంచెం లోతైనటువంటి మాట. అక్కడ విత్తామనుకో, నీ కష్టంలో, నీ బాధలో, నీ శ్రమలో, నీ కన్నీళ్ళల్లో వాళ్ళు నీకు దగ్గరగా రారండి. నీ కష్టంలో ఉండేది ఎవరు నీకు దగ్గరగా? చెప్తాను అది కూడా. ఇంకా కొంతమంది ముళ్ళ తొప్పల్లో, గచ్చ పొదల్లో పడ్డ విత్తనాలు వస్తాయి బయటికి, కానీ ఆ ముళ్ళ తొప్పలు ఏం చేస్తాయంట? ఎదగనివ్వు. అంటే కొంతమందికి ఐకిక విచారాలు కలిగినటువంటి సేవకులు ఉన్నారు. ఐకిక విచారాలు, వాళ్ళ అవసరతలు, వాళ్ళ అక్కరలు, ఇక వాళ్ళ కొరకు వీళ్ళని ఆత్మీయంగా ఎదగనివ్వకుండా అణిచివేసేటువంటి పరిస్థితులు కొంతమంది ఉన్నారండి. సేవ జరగనివ్వరు వాళ్ళు, సేవ ఫలాలు కనబడనివ్వరు. ఇవి కొంచెం డిఫరెంట్ యాంగిల్లో మీరు కొంచెం జాగ్రత్తగా మనసును పెట్టి అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుంటే, ఓ పెద్ద ఆయన అన్నట్టు, అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకున్నంత. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4వ రకం మంచి నేలను పడిన విత్తనం. మంచి నేల అంటే ఏం చేయాలండి? మొదట దాన్ని దున్నాల, దాంట్లో ఉన్న రాళ్ళన్నీ ఏరాల, ముళ్ళ తొప్పలు, గచ్చ పొదలన్నీ తీసేయాల. 1కి 2 సార్లు ఏం చేయాలి? దాన్ని నాగలేసి దున్ని దాన్ని పదునుకు తీసుకురావాలా. పదునుకు తీసుకొచ్చే సేవకులు ఉన్నారు. అక్కడ విత్తనం వేస్తే అది 30, 60, 100 ఫలిస్తుంది. దేవునికి ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. నీ జీవితంలో ఉన్న రాతి స్వభావం తొలగిపోనట్లుగా, నీ జీవితంలో ఉన్న ముళ్ళ కంపలు, గచ్చ పొదలు ఏరివేసే సేవకులు ఉన్నారు. నీ కొరకు కన్నీరు కార్చేవారు, ఉపవాసం ఉండేవారు, జాగరాలు చేసేవారు. నీ బాధను వారి బాధగా తీసుకొని, దేవుని పాదాలు పట్టుకొని, దేవుని దగ్గర చేతులెత్తి రాత్రనగా పగలనగా నీ విషయమై దేవుని దగ్గర ఏడ్చేవారు ఉన్నారు. అటువంటి మంచి నేలన నువ్వు విత్తగలిగితే నీ విత్తిన దానికి 100 పంట చూస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇస్సాకు విత్తనం వేశాడంట. ఎక్కడ వేశాడు? త్రోవ పక్కన ఇలా, మన్ను లోతుగా లేని చోట రాతి నేల వేయలా, ముళ్ళ పొదల్లో తీసుకుని వెళ్ళి వేయలా. ఎక్కడ వేశాడు? మంచి నేలను వేశాడు. మంచి ఆత్మల భారము కలిగిన సేవకుడు, దేవుని పిలుపు దర్శనం కలిగిన సేవకుడు, నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై పాటుపడుతూ ప్రయాసపడుతున్న సేవకుడు. ఎవరైతే దేవుడు ఆత్మీయ నాయకునిగా, తండ్రిగా అప్పగించారో, ఆ పూట కులవాని ఇంత కనిపెట్టుకొని అక్కడ ఆ మంచి నేలన విత్తనం విత్తితే
మన జీవితాల్లో 30, 60, 100 పంట ఆ ఫలాన్ని మనం చూస్తాం. విత్తనం వేసాడంట, యెహోవా ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడండి? 100 ఆస్వాదించాడంట. క్రమక్రమముగా ఏమయ్యాడు చెప్పండి? ఆస్వాదించబడ్డాడు, వృద్ధి చెందాడు, అభివృద్ధి చెందాడు, గొప్పవాడయ్యాడు, మిక్కిలి. అబ్బా, నువ్వు విత్తే స్థలాన్ని బట్టి నీ ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. విత్తటం అంటే దేవుని దగ్గరికి రావటం, విత్తటం అంటే దేవుని దగ్గర పని చేయటం, విత్తటం అంటే మన కష్టార్జితంలో ధనాన్ని దేవుని కొరకు, పరిచర్య కొరకు మనం అర్పించటం. ఇవన్నీ ఇస్సాకు విత్తనము వేశాడు అంటే దేవుని దగ్గరకు వచ్చాడు, దేవుని దగ్గర పరిచర్య చేశాడు, దేవునికి కానుకను అర్పించాడు, దేవుడు ఆశీర్వదించాడు. మొదట మనం ఒక అడుగు వేస్తే దేవుడు మన కొరకు చెప్పండి ఎన్ని అడుగులు వేస్తాడు? ఎన్ని అడుగులైనా వేస్తాడు. తప్పిపోయిన కుమారుడు మొదట వచ్చాడా? తండ్రి మొదట వచ్చాడా ఇంట్లో నుంచి? చెప్పాలి. తప్పిపోయిన కుమారుడు మొదట పందుల దగ్గర నుంచి లేచాడు, అక్కడి నుండి తండ్రి ఇంటికి అడుగులు వేశాడు. అడుగులు వేయటం చూసిన తండ్రి తన కుమారుని కొరకు ఇంటి దగ్గర నుండి పరిగెత్తుకుంటా వచ్చి కౌగిలించుకొని మెడ మీద ముద్దులు పెట్టుకొని తన ఇంట్లోనికి తీసుకుని వెళ్ళాడు. మొదట మనం విత్తనం వేయాలంటే మనం దేవుని దగ్గరికి రావాలి. మొదట మనం దేవుని దగ్గర తీర్మానం చేయాలి. మొదట మనం దేవుని దగ్గర పరిచర్య చేయాలి. మొదట మనం దేవునికి ఇవ్వాలి. మొదట మన వైపు నుండి జరగవలసిన ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మనం చేయాలి. అది చేయకుండా దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే కుదరదండి, కుదరదు. మనం మొదట దేవుని దగ్గరికి మనం రావాలి. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ఇదే ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయం. మీరు 31వ వచనం. చాలు 30 నుండి మనం చదువుదాం. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకునిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణము చేసుకునిరి. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. ఎవరు వీరు? రెబెక్కమ్మ గారి యొక్క తోబుట్టుల. మరి ఎవరు వీళ్ళు? ఇస్సాకు గారికి సంబంధించిన బంధువర్గమా? ఎవరండి వీరు? స్నేహితులా? అయినవారా? ఆత్మీయులా? ఇరుగు పొరుగు వారా? ఎవరు వీరు? వీరు ఇస్సాకుతో జగడమాడినటువంటి వారు, ఇస్సాకుతో కలహాలు పెట్టుకున్నవారు, కావాలని నిష్కారణంగా ఇస్సాకు మీద పగ పంచుకున్నవారు, ఇస్సాకును చూసి అసూయపడినటువంటి వారు. వీరు వస్తే వారికి ఇస్సాకు విందు చేశాడంట. ఏం చేశాడు చెప్పండి? అబ్బా, నిజంగా ఇస్సాకుది ఎంత మంచి మనసు అండి. దేవునికి ఒకసారి 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. శత్రువుకి ఏం చేశాడు? విందు చేశాడు. వారు వచ్చి అయ్యా ప్రమాణం చేసుకుందాం మనం అంటే ఇస్సాకు కూడా ఏం చేశాడు? రైట్, నేను కూడా ప్రమాణం చేస్తాను. ఇప్పుడు ఇస్సాకు దగ్గర నుండి వారు తిరిగి ఎలా వెళ్ళారంట? సమాధానంగా వెళ్ళారంట. మూడవదిగా ఇస్సాకు దగ్గర ఏముందంటే సమాధానం ఉంది. ఏముంది చెప్పండి? కొంచెం అందరు గట్టిగా చెప్పండి.
మనం ఏం కలిగి ఉండాలంటే సమాధాన స్థితిని మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ధన్యతలు చెప్పారు కదా. ఆ ధన్యతల్లో ఒక ధన్యత ఏంటంటే సమాధానపరచువారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారంట. ఎవరు స్వతంత్రించుకునేది భూలోకమును? సమాధానపరచువారు, సమాధానాన్ని కలిగిన వారు, సమాధాన స్థితిని కలిగిన వారు. 5 నిమిషాల్లో ముగించేస్తాను. దేవుని పిల్లలంగా మనల్ని బట్టి మన కుటుంబంలో సమాధాన స్థితి మనం కలిగి ఉన్నామా? మన కుటుంబంలో, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, మన సంఘములో, మనం నివసిస్తున్న సమాజంలో సమాధాన స్థితిని మనం కలిగి ఉన్నామా? దేవుని వాక్యం చెప్తా ఉంది హెబ్రీ పత్రికలో, సఖ్యమైతే అందరితో ఎలా ఉండాలంటే మనం, కొందరితోనా అందరితోనా? అందరంటే కుటుంబం వస్తుంది, బంధువులు వస్తారు, ఇరుగు పొరుగు వారు వస్తారు, మన ప్రాంత ప్రజలు వస్తారు, సంఘంలో ఆత్మీయులు. ఎంతమందితో మనం సమాధానంగా ఉండగలుగుతున్నాం? దేవా నన్ను ఆశీర్వదించు, నీ రాజ్యానికి నన్ను వారసుడిగా వారసురాలుగా చెయ్యి. దేవుడు కూడా చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ నీ హృదయంలో సమాధాన స్థితిని నీవు కలిగి ఉండాలి. ప్రతి చిన్నదానికి కాలు దూగుతూ ఉంటారు కొంతమంది, ప్రతి చిన్న విషయానికి నోరు పారేసుకుంటూ ఉంటారు, నిష్కారణంగా నింద వేసేస్తూ ఉంటారు. ప్రియ దైవ జనాంగమా, దేవుని సేవకునిగా ప్రేమగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన దేవుడు ఎవరంటే సమాధానమునకు ఆయన కర్త, సమాధానమునకు కర్త. శీఘ్రముగా ఆయన సాతానును మన కాళ్ళ క్రింద చెదక తొక్కించాలి అంటే మన జీవితంలో కూడా మనం సమాధాన ఆ స్థితిని, సమాధాన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. శత్రువు కూడా మన దగ్గరకు వస్తే భోజనం పెట్టగలిగిన ఆ సమాధానం మన హృదయంలో ఉండాలి. శత్రువు మన దగ్గరకు వస్తే ప్రేమగా దగ్గరకు తీసుకోగలిగిన ఆ సమాధానం మన హృదయంలో ఉండాలి. శత్రువు మన దగ్గరకు వస్తే సమాధానంతో అతన్ని మనం కౌగిలించుకునేటువంటి ఆ స్థితిలో మనం ఉండాలి. భోజనం పెట్టి సాగనంపాడంట ఇస్సాకు. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మీరు ఆలోచన చేయండి, ఈ రోజున మన వ్యక్తిగత పరిస్థితులు ఎలా ఉన్నాయి? సమాధానాన్ని మనం కలిగి ఉన్నామా? సమాధాన స్థితి లేకుండా బ్రతికేస్తున్నామా? సమాధాన స్థితి లేకుండా బ్రతికేస్తే దేవుడు మనల్ని అంగీకరించడు, ఆయన మనలను ఆశీర్వదించలేడు. ఓ దైవజనుడు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసి ముగింపులోనికి వచ్చేస్తున్నాను. ఒక ఆదివారం ప్రభు బల్ల దైవజనులు ఇలాగే బలిపీఠం మీద నుండి సంఘంతో ఒక మాట చెప్పాడంట. ప్రియ దేవుని సంఘమా, ఇప్పుడు ప్రభు రక్త మాంసాల్లో మనం అందరం కూడా పాలువారం కాబోతున్నాం. ప్రభు శరీరాన్ని ఆహారంగా భుజించబోతున్నాం. ప్రభు రక్తాన్ని పానీయంగా మనం తీసుకోబోతున్నాం. ప్రభు జీవం మనలోనికి రాబోతూ ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఒకరితో ఒకరు మీరు సమాధానం పడాలి. ఏం పడాలి? సమాధానం పడాలి. మీ పక్క వారికి షాకెండ్ ఇవ్వండి, ప్రైజ్ లార్డ్ చెప్పండి. సంఘంలో ఎవరైనా ఒకవేళ గతంలో గడిచిన దినాల్లో ఏదైనా చిన్న చిన్న కలహాలు, గిల్లి గజ్జాలు, అసమాధాన పరిస్థితుంటే వారి దగ్గరికి వెళ్ళండి, వారిని పలకరించండి, సమాధాన పడండి. అందరూ ఒకరికొకరు పలకరించుకుంటున్నారు, షాకెండ్ ఇస్తున్నారు, ప్రైజ్ లార్డ్ చెప్తున్నారు. కొంతమంది ఏదైనా చిన్న చిన్న అసమాధానం ఉంటే, అయ్యా ఆ రోజు తొందరపడి మాట్లాడాను, క్షమించండి, ఐఎమ్ సారీ. లేదు లేదు బ్రదర్, అదేం లేదు, ఇబ్బంది ఏం లేదు, ఆ రోజు నేను కూడా కొంచెం ఏదో ఇదిలో ఉన్నాను, నా వైపు నుండి కూడా నన్ను క్షమించండి. ఇలా
సంఘం అంతా కూడా సమాధాన పడుతుంటే ఓ పెద్ద దాదాపుగా ఆమెకి దగ్గరగా ఒక 70 సంవత్సరాలు ఉంటాయంట. ఆ పెద్ద ఇంకొక ఆమె వైపు ఓరసూపు చూస్తుందంట. కళ్ళు ఇంత గుడ్లేసి పాస్టర్ గారు గమనించి మొత్తానికి ఏదో తేడాగా ఉందని ఆమె దగ్గరికి పిలిచి, అమ్మ ఏంటమ్మా అందరితో సమాధాన పడ్డావా అంటే అందంట. అమ్మ అదిగో ఆ మనిషికి ఒకసారి వందనాలు చెప్పు అని అన్నాడంట. ఆయన అర్థం చేసుకొని, ఇదిగో పాస్టర్ గారు సంఘంలో ఎవరికి చెప్పమన్నా చదువుతాను కానీ ఆ మనిషికి మాత్రం నేను. అదేంటమ్మా, సమాధాన పడాలి కదా ప్రభు బల్లోకి మనం వెళ్ళేటప్పుడు. పాస్టర్ గారు నువ్వు బల్ల ఇస్తే ఇవ్వకపోతే ఈ గుడి కాకపోతే ఏడ తిరుగుతావు, ఆడ తిరగటానికి ఉండదు, డైరెక్ట్గా పోతావు అక్కడ. స్తోత్రం చెప్పండి. దేవుడు సమాధానాన్ని కోరుకుంటున్నాడు. ఆయన సమాధానకర్త. సమాధానం మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ఆమె అంటదంట, కుదరదు పాస్టర్ గారు. కాదమ్మా, ఎంత భాగ్యం. అసలు ఏమైంది మీ మధ్య అంటే, ఎప్పుడో 20 ఏళ్ల కిందట ఏదో ఒక మాట అందంటండి. ఆ మాట పట్టుకుని ఆ మాట అంటది ఆ మనిషి అని చెప్పి 20 సంవత్సరాల నుంచి ఆమెతో పలకటం లేదంట. ఆమెకు వయసు ఎంత? 70 సంవత్సరాలు, 50 సంవత్సరాల వయసులో ఏదో ఒక మాట అందంట. అది పట్టుకొని గబ్బిలం ఏలబడ్డట్టు ఏలబడతా ఉంది. ప్రియ దేవుని జనాంగమ, ప్రియ దేవుని ప్రజలారా, దేవుని సేవకునిగా ప్రేమగా నేను మీకు చెప్తున్నాను, ఈ లోకంలోనికి మనం ఏం తీసుకురాలా, ఏమి తీసుకొని వెళ్ళేదేమీ లేదు. కాస్త సమాధానం కలిగిన వారమై బ్రతుకుదుముగాక. సమాధానము సమాధానము సమాధానం. తర్వాత పాస్టర్ గారికి అర్థమయ్యి ఆ రోజుకి అలా ప్రార్థన చేసేసి తర్వాత కూర్చోబెట్టాడంట పాస్టర్ గారు ఆమెను, ఆ ముసలామని కూర్చోబెట్టి ఆమెకు అర్థమయ్యేటట్టు బాగా వాక్యాన్ని చెప్పాడు. ఆమెకి తర్వాత పశ్చాత్తాపం కలిగి పాస్టర్ గారితో కాకుండా ఆమె అంతటా ఆమె విడిగా వెళ్ళి ఆ సహోదరి ఆ తల్లిగారి ఇంటికి వెళ్ళి చేతులు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకొని అడిగిందంట, నన్ను క్షమించు, నీ మీద నాకు ఎంతో విరోధ భావం ఉంది, నాకు తెలియక అలా నేను ఇంతకాలం బ్రతికాను, అయితే పాస్టర్ గారు నాకు అర్థమయ్యేటట్టు చెప్పారు దేవుని వాక్యంలో నుండి, సో నన్ను క్షమించు, నాకు అర్థమైంది, దేవుడు నన్ను దర్శించాడని చెప్పి చేతులు పట్టుకుందంట. అవతల ఆమె కూడా ఏడ్చిందంటండి. ఏడ్చి ఆమె ఏమో కాళ్ళ మీద పడపోయిందంట. కాళ్ళ మీద పడపోతే ఏమో లేపిందంట, వద్దు అలా వద్దు పడద్దు అని. అప్పుడు వాళ్ళిద్దరు కూడా చక్కగా ఒకరికొకరు కౌగిలించుకొని, ఇద్దరు ఆడవాళ్ళు వెళ్ళండి, ఇద్దరు కౌగిలించుకొని సమాధాన పడ్డారంట. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. సమాధాన పడమన్నారు కదని చెప్పి లేనిపోయింది రకరకాల ఆలోచనలు పెట్టుకోమాకండి. ఇసాకు దగ్గర 3వ దేవుని చెప్పండి, సమాధానం. భార్యాభర్తలు సమాధానం ఉండాలి. తల్లిదండ్రులు పిల్లల మధ్యన సమాధానం, అత్త కోడళ్ళ మధ్యన, బంధువుల మధ్యన సమాధానం. ఏదైనా ఒకవేళ విరోధ భావాలు ఉంటే దాన్ని విడిచిపెట్టడానికి ఒక తీర్మానం చేయండి. నిశ్చయముగా నా దేవుని ఆశీర్వాదం మీ మీదకి రాబోతా ఉంది. యెహోవా ఆశీర్వాదమునందిన వాడవనిరి. దేవుని ద్వారా ఇస్సాకు ఆస్వాదించబడ్డానికి దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై ఇస్సాకుతో మాట్లాడినప్పుడు ఇస్సాకు దేవుని మాటకు విధేయుడై దేవుడు ఉండమన్న చోట ఉండిపోయాడు. వెళ్ళవద్దు అన్న ప్రదేశానికి వెళ్లకుండా నిలిచిపోయాడు. రెండవదిగా ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనాలు వేశాడు. మొదటిగా దేవుని దగ్గరకు వచ్చాడు, దేవుని కొరకు పరిచర్య చేశాడు, దేవుని కొరకు తన కష్టార్జితాన్ని ధనాన్ని హెచ్చించాడు. మూడవదిగా సమాధాన స్థితిని కలిగి ఉన్నాడు. ఈ 3 అనుభవాలు మన జీవితంలో కూడా మనం కలిగి ఉండగలిగితే నిశ్చయముగా ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు మనలను కూడా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడమే కాదు, ఒక రోజున నిన్ను నన్ను పిలుస్తాడు యేసయ్య. ఏమని? నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వాడా లోపలికి రా. ఇదిగో లోకము పుట్టినది మొదలుకొని నీ కొరకు నా దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు.
ఒకవేళ మీ తల్లిదండ్రులు మీ కొరకు ఏం సిద్ధపరచలేకపోవచ్చు, బాధపడమాకండి. పరలోకమందున్న తండ్రి మీ కొరకు సిద్ధపరిచాడు. అది వాడబారనిది, అది అక్షయమైనది, యుగ యుగాలు నిలిచేది, మరణము లేనిది, మహిమతో కూడినది. తండ్రి దానిని మీ కొరకు సిద్ధపరిచాడు. దాని కొరకు ఆ రోజున ఆయన మిమ్మల్ని పిలుస్తాడు. ఆ పిలుపుకు మనమందరం కూడా అర్హులముగా మార్చబడుదుముగాక. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. ఎక్కడ వారు అక్కడ. భారం అనుకోకుండా ఒకవేళ మీ చేతులు ఆకాశము తట్టు ఎత్తగలిగితే మీ చేతులు ఆకాశము తట్టు ఎత్తండి. భారం అనుకోకుండా చేతులు ఎత్తగలిగినంతగా మీ చేతులు పైకెత్తండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. నిశ్చయముగా ఈ రాత్రి మీ కన్నీరు తొడవబడుతున్నటువంటి రాత్రి, మీ కుటుంబాల్లో ఉన్న సమస్యలు నిశ్చయముగా తొలగించబడబోతున్నటువంటి రాత్రి, నీ దుఃఖము సంతోషంగా మార్చబడబోతున్నటువంటి రాత్రి, బలహీనత నుండి నువ్వు విడుదల పొందబోతున్న రాత్రి, శారీరక రుగ్మత దేవుని సన్నిధిలో నీ దేహాన్ని విడిచిపెట్టబోతున్న రాత్రి. నువ్వు చేతులు ఎత్తగలిగితే ఆకాశము తట్టు, ఆకాశమందున్న దేవుని తట్టు నువ్వు చేతులు ఎత్తగలిగితే, చేతులెత్తిన నువ్వు యేసయ్యని ఒక కేక వేయగలిగితే, నా దేవుని బాహు నీ కొరకు చాపబడతా ఉంది, నా దేవుని హస్తము నీ కొరకు చాపబడతా ఉంది, నా దేవుని శక్తి నిన్ను తాగబోతా ఉంది. ఆయన వస్త్రపు చెంగులో ఉన్న ప్రభావం నిశ్చయముగా ఈ రాత్రి సభలో చేరిన ఒక్కొక్కరిని తాకునుగాక, ఒక్కొక్కరిని తాకునుగాక. నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన బాధ యేసు నామములో నివారణ కలుగునుగాక. సంకటముల నుండి ఈ రాత్రి మీకు విడుదల కలుగునుగాక, సంకటముల నుండి విడుదల కలుగునుగాక. యేసు నామములో దీర్ఘకాలికమైన వ్యాధుల నుండి విడుదల కలుగునుగాక. రామ శబాల రామ. చేతులెత్తిన మనమందరం ఒకసారి మన బలమంతటితో చప్పట్లు కొట్టేసేనామని కనపడతాం. నిశ్చయముగా 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 దేవుని ప్రభావము బయలుదేరుతూ ఉంది. దేవుని మహిమ ఈ ప్రాంగణమంతా కూడా నింపబడి ఉంది. నీవు యెహోవా చేత ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా సమాజం గుర్తించబోతా ఉంది. నీ శత్రువులు గుర్తించబోతా ఉన్నారు, నీ విరోధులు గుర్తించబోతా ఉన్నారు, నీ మీద అసూయపడిన వారు గుర్తించబోతా ఉన్నారు, నీతో జగడమాడిన వారు గుర్తించబోతా ఉన్నారు. నా దేవుడు వారి ఎదుట నీ తలను పైకెత్తుతా ఉన్నాడు. ఆయన నిన్ను గొప్ప చేస్తా ఉన్నాడు, నిన్ను అభివృద్ధి పరుస్తా ఉన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఎక్కడ నువ్వు అవమానపరచబడ్డావు అక్కడే నువ్వు గణపరచబడబోతా ఉన్నావు, అక్కడే నీ పరిస్థితులు మారబోతా ఉన్నాయి. నిశ్చయముగా నా దేవుడి రాత్రి నిన్ను దర్శిస్తా ఉన్నాడు.